నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం। తెలంగాణ అసెంబ్లీలో రభస సభ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రచ్చరచ్చ చేశారు। ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై చర్చ జరపాలంటూ ఆందోళనకు దిగారు। ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు। సీట్లో కూర్చోకుండా ప్లే కార్డులతో నిరసనకు దిగారు। స్పీకర్ సర్ది చెప్పినా వినకుండా నిబంధనలకు విరుద్ధంగా పోడియం వైపు దూసుకొచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు। హరీష్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పోడియం వైపు వెళ్తుంటే సభలోని మార్షల్స్ అడ్డుకున్నారు। అయినా వినకుండా బలంగా తోసుకొచ్చారు। ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మార్షల్ మధ్య తోపులాట జరిగింది। మార్షల్స్ నెట్టిస్తుంటే పోడియం దగ్గరకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లేకార్డులు చింపి గాల్లో ఎగరవేశారు। కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను। అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం। ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష। రెండు పిల్లులు రొట్టె కథ ఉంది। ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష। ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క, రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష। ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష। చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష। ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం। ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష। అంతకుముందు ఇందిరమ్మ రాజ్యంలో చేసిన చట్టం చాలా బాధాకరం అధ్యక్ష। ఈ రోజు కూడా అనుకున్నాను, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈ చట్టం గురించి పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు, అనేక ప్లాట్ఫామ్లలో డిస్కస్ చేసినప్పుడు సుమారు 7 పేజీలకు సంబంధించిన అంశాలు అనుభవజ్ఞుల ప్రతిపక్ష నాయకుడితో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెబుతారేమో, దాని సూచనలు ఇస్తారేమో, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని నిమిషాలు వచ్చి ఉదయం ఒక ఇన్సిడెంట్ జరిగి ప్రతిపక్ష నాయకులు సభకు వస్తారా? మీరేదైతే అమూల్యమైన బిల్లు భూభారత బిల్లు పెడుతున్నారో ఆ బిల్లులో ఆ నాయకులు ఏమన్నా మంచి సూచనలు ఇస్తారా అని బార్బర్ నన్ను అడగటం జరిగింది అధ్యక్ష। అంటే వారిని అభిమానించే వాళ్ళు వందల్లోనో పదుల్లోనో వేలలోనో ఈ రాష్ట్రంలో ఉంటారు। ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు రాకపోవటం సభను అవమానించినట్లా, లేకుంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లా? అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించిన తీరును సభలోనే ఎండగట్టారు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్। బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ప్రజల కంటే వాళ్ల కుటుంబమే ముఖ్యమైందంటూ దుమ్మెత్తి పోశాడు। ఓ అడుగు ముందుకేసి కేసీఆర్ మీ పార్టీ ఎమ్మెల్యేలకు నేర్పించిన సంస్కారం ఇదేనా అంటూ ప్రశ్నించారు। అసెంబ్లీలో ఈ రోజు చీకటి రోజని ఫైర్ అయ్యారు అక్బరుద్దీన్। ఒక కుటుంబం కోసమే బీఆర్ఎస్ అసెంబ్లీలో ఆందోళన చేస్తుందంటూ మండిపడ్డారు। ఒక వ్యక్తి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంత రచ్చ చేస్తున్నారని ధ్వజమెత్తారు।
బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. Members, sir, and bring the house in order, sir, because it's a very important issue. Either they need to be suspended, and I would say that they need to go back to the chairs. Sir, it's a very sad day, sir. मैं ये जरूर कहूंगा कि it is a very sad day of Telangana Assembly, sir. We all together had fought against the injustice which was done to the region of Telangana, and all of us together succeeded in achieving Telangana, sir. And see what the BRS is doing to the Telangana Legislative Assembly, sir. What is this, sir? I would like to ask them, sir, is this the teaching of the KCR and the BRS, sir? Is this what they are being taught? Is this the behavior which has been taught? Is this the way they are supposed to behave? Sir, agitating is the right of every individual, sir, and every legislature. But there is some limit of agitation, sir. Koi akhlaq hote hain. Sir, what is the message we are giving, sir? Sir, we all are elected members. We all are elected members. We are sent by the people to represent their issues, to represent their problems, and not only to represent but to resolve their problems and issues, sir. But it is so sad, BRS for BRS, sir, individual is more important than the people, sir. If one individual is so important, then I think the people will teach them our more strong lesson, sir. Because we come here to represent the people. We are not family member only, sir. This gives a message: family is superior than the people. Family is superior than the state. Family is superior than this house. It is very sad, sir. Very sad, sir. Very, very sad, sir. Sir, the reason for bringing in this Bahu Bharati bill is that irregularities has happened, and the people responsible for the irregularities is again one family, sir. And sir, it is a very important subject, sir. There are many amendments also which me and my party has given, and we want the amendments to be discussed, sir. Sir, when the Dharani had lacunas and shortcomings, and it had given ways and means to one family to have irregularities, take the government land, take the farmers' land, and they have taken, sir, the state. Sir, I would like to come on record and say that, sir, the state has lost thousands of crores because of Dharani, sir. The farmers have lost thousands of acres, sir. The SCs have lost. The STs have lost. Assigned land have been lost. The forest has been lost, sir. And now this government is trying to correct it. And in this correction also, there are few things which further needs to be corrected, sir. And them, sir. 10 years, they enjoyed the fruits, sir, of power. Not only enjoying, sir,
their 7th generation can enjoy that much they have looted the state, sir. I would come on record and say, sir, it is unfair not to allow us, sir. Sir, the land of upland sought to clear 9 lakhs applications and B. Madhusudan for cultural land. Not I have come for the BC SCs, sir. The bill is not saying that, sir. In city of Hyderabad, sir, and it was headed by advantage of this opportunity to enhance and digitalize 2020 Act as correct, putting in Dharani platform. The Tehsildars too provisions will be flooded in the state with total holdings of 91,827 acres, sir. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. ధర్నీ పోర్టల్ కేసీఆర్ తీసుకొచ్చింది కాదని 2010లో ఒడిశాలో ఈ ధర్నీ తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూభారతి రెవెన్యూ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ధర్నీలో లోపాలున్నాయని కాగ్ తేల్చిందని చెప్పారు. అర్హత లేని కంపెనీకి ధర్నీ అప్పగించారని 2014లోని కాగ్ తప్పుబట్టిందని చెప్పారు. కాగు తప్పుబట్టిన ధర్నీ కేసీఆర్ తెలంగాణలో ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. సత్యం, రామలింగరాజుతో సంబంధమున్న వ్యక్తులకు ధర్నీ టెండర్లు దక్కాయని ఆరోపించారు రేవంత్. క్రిమినల్ కేసులున్న కంపెనీకి ధర్నీ టెండర్లు అప్పగించారని విమర్శించారు. యువరాజు కేటీఆర్ కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులకు ధర్నీ టెండర్లు దక్కాయని చెప్పారు. ధర్నీ చట్టాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పారు సీఎం. ఎలాంటి ప్రయత్నాలు చేసినా రెచ్చగొట్టడం ద్వారా ఈ చర్చను తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేసినా మీరు అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా అంతటా వాళ్ళే సహనం చచ్చిపోయి సహకరించవలసిన పరిస్థితిని కల్పించి ఈ సభను ముందుకు నడిపించి ఇంత కీలకమైన ముఖ్యమైన ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈరోజు కొనసాగించినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ తెలంగాణ సమాజం ఈ ప్రాంతం ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి గారు విముక్తి కలిగించారు. ఆ తర్వాత ఎప్పుడు ఏ ఉద్యమం వచ్చినా అది కమ్యూనిస్టు ఉద్యమాలు కావచ్చు, నక్సల్బరీ ఉద్యమాలు కావచ్చు, దళిత గిరిజన సంఘాలు, తుడుం దెబ్బలు, ఆదివాసీ సంఘాలు కావచ్చు, వీళ్ళందరి పోరాటాలు భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి అభ్యపరచడం కానీ తప్పులు చెప్పిండ్రు, వివిధ వేదికల మీద కూడా చెప్పిండ్రు అధ్యక్ష. ద్వారా శాశ్వతమైన సమస్యల్ని పరిష్కరిస్తారని చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రించిన గొప్ప వరప్రదాయిని ఏం కాదు అధ్యక్ష. 2010 సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం, మన పక్కనున్న రాష్ట్రం, ఈ ధరణి పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి ఈ మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసినో IL&FS సంస్థకు 2010 సంవత్సరంలోనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడానికి, అక్కడ భూ రికార్డులను పరిశీలించడానికి ఒరిస్సా ప్రభుత్వము నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష. ఏ 2019 సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు ఏ సంస్థకైతే కట్టబెట్టిండో అదే సంస్థ, అదే యజమానులకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము 2010 సంవత్సరంలోనే ఈ ధరణి పేరు కూడా మార్చలేదు అధ్యక్ష. నువ్వు ధరణి అన్నావు, వాళ్ళు ఈ ధరణి అన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి
ఈ ధరణి పేరు మీద 2010 సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం తప్పు అని చెప్పి ఈ ప్రయోగం చేసి ప్రయోగం ద్వారా సత్ఫలితాలు సాధించకపోను 2011 సంవత్సరంలో తేజరాజు గారికి సంబంధించిన సంస్థలు L&FS సేకరించి ఆదే శ్రీధరాజు వెనకాల సత్యం ఆర్ మేటాస్ కంపెనీలను చంద్ కరుణాకర్ అనే డైరెక్టర్ వీళ్ళందరూ కూడా వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి ఆ కుంభకోణాలు అన్ని కూడా దొరికిపోయి వీళ్ళందరూ జైలుకు పోయినారు అధ్యక్ష. పోటకి ఏదైతే పేరు మార్చింది అధ్యక్ష టెండర్ అగ్రిమెంట్ అయిన తర్వాత డిమాండ్ అయినా సహేతుకమైందని ప్రభుత్వం భావించింది కాబట్టి తెలంగాణ సార్వభౌమాధికారాన్ని తెచ్చులో అందరినీ ఇప్పటి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ సాయంత్రం వరకు బీఆర్ఎస్ఓ లేదన్న రిటర్న్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా కూడా తమరు అనుమతి ఇవ్వండి. ఒకవేళ అసెంబ్లీ సెక్రటరీ గారికి వాళ్ళు ఏదైనా పంపించిన అందులో ఏదైనా విలువైన సూచన ఉంటే అధికారులకు కానీ నేను మంత్రి గారికి కానీ అడుగుతున్నా. ఈ ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఒకవేళ చట్టంలో మనం అమెండ్మెంట్ చేసుకోవడానికి ప్రొవిజన్ లేకపోయి ఉండొచ్చు. ఏదైనా ఉంటే అంటే వాళ్ళు ఇంత అల్లరి చేసినా ఏది చేసినా వాళ్ళు ఏదైనా విలువైన సూచన చేస్తా అంటే మాత్రం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఈ చట్టాన్ని మీ అందరూ పెద్ద ఎత్తున మద్దతు పలికి ఆమోదించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. మానసిక వికలాంగులను చేరదీసి వారిని ఆదరించడం వారి అభ్యున్నతికి సహాయం మహోన్నతమైన విషయమని హన్మకొండ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సత్య శారదాదేవి పేర్కొన్నారు. శుక్రవారం హన్మకొండ పట్టణం బాలసముద్రంలో రామోజీ ఫౌండేషన్ వారు 70 లక్షలతో నిర్మించిన మల్లికాంబ సంస్థ నిర్మిస్తున్న మల్లికాంబ మనో వికాస కేంద్రంను జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి, పద్మజారెడ్డి దంపతులతో కలిసి సందర్శించి మల్లికాంబ మనో వికాస కేంద్రంలో నిర్మించిన ఆత్మీయ సమ్మేళనంలో కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మల్లికాంబ సంస్థ మానసిక దివ్యాంగులను ఆదరించి వారికి కావలసిన సదుపాయాలను దాతల సహకారంతో అందించడం అభినందనీయమని తెలిపారు. As an officer, I can do certain things, but as an individual social responsibility, I should also do something on inspiration. Probably we will be focusing on this aspect from the administration side, and as well కొన్ని ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇందాక మాట్లాడుతున్నప్పుడు చర్చలు చెప్పారు. సో నార్మల్ గా ఇప్పుడు మనకి ఎలా అయితే ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారు, దాంట్లో వాళ్ళని ఎంప్లాయ్ చేయడం, హాస్పిటల్స్ లేదా ఆల్రెడీ we started from our district employment officers, but in a more emphasis going forward in this particular area is looking into the remedial therapy. Nation principle research and development వైపు కూడా మనం వెళ్ళడానికి we are here to support you. మీరు ఏదైనా ఉంటే మాకు విషయంలో చెప్పాలని. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా వెరీ మచ్. ఇలాంటి ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మొబైల్ యాప్ సర్వేను పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సత్య శారదాదేవి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం వరంగల్ మున్సిపల్ పరిధిలోని క్రిస్టియన్ కాలనీ, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట్ గ్రామంలో సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూమి ఉండి గృహ నిర్మాణం కోసం సమగ్ర సర్వే ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా సర్వే నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాల పనితీరును, లబ్ధిదారుల వివరాలను పొందుపరచు తీరును సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ
అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటు రేషన్ కార్డ్, ఆధార్ కార్డులను పరిశీలించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. రేషన్ కార్డులో తప్పనిసరిగా లబ్ధిదారుల పేర్లు ఉండేలా చూడాలని తెలిపారు. పికప్ అయిపోయింది రీసెట్ చేశారు కదా ప్రాబ్లం వీళ్ళందుకే ఎర్లీ రావడం చేసుకుంటే పికప్ అయిపోతుంది అండ్ అప్పుడు ఎవరు సర్వర్ వాడరు. ఆఫ్లైన్ కూడా వచ్చింది మార్నింగ్ కొంచెం 6 to జనరల్గా 60 ఈ సఫాయి అవుతారు. మీకు ప్రతి ఒక్క ఇల్లు మీద ఐడియా ఉంటే అయిపోతుంది. మధ్యప్రదేశ్లోని ఐటీఎం యూనివర్సిటీ 2025-26 అకాడమీ సంవత్సరం కోసం అందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్ ప్రోగ్రామ్స్ కోసం అడ్మినిస్ట్రేషన్ పొందేందుకు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం చదువులు చదివించేందుకు మొట్టమొదటిసారిగా హన్మకొండలో ఐటీఎం యూనివర్సిటీ వారు ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. శుక్రవారం ఐటీఎం బ్రాంచ్ ప్రారంభించడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ రవిశర్మ, స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఈవో కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం వరంగల్ బ్రాంచ్ డైరెక్టర్ సురేష్, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ రవిశర్మ, స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఈవో కృష్ణకి శాల్వాలతో సన్మానించి బోకే అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ రవిశర్మ మాట్లాడుతూ ఐటీఎం యూనివర్సిటీలో దేశవ్యాప్తంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య అభ్యసించాలని అన్నారు. ఐటీఎం యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వాటితో పాటు ఈ సంవత్సరంలో కొత్తగా కోర్సు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 న్యూస్. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.